అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మకర సంచారాన్ని అనుసరించి జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 29 రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. 29 రోజులకే ధనుర్మాసం ముగిసి మకర మాసం ప్రారంభమవుతోంది. ముందుగా ఫలప్రదం కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నెల భారతదేశం మొత్తం ప్రజలందరికీ హృదయాలు ఉప్పొంగే విధంగా ఉన్న మరొక అత్యద్భుతమైన మహోన్నతమైన ఘట్టం శ్రీరామచంద్రమూర్తి అయోధ్య శ్రీరామాలయ ప్రారంభోత్సవ మహోత్సవం. ఇది భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఇప్పుడు జీవించి ఉన్న భారతీయులందరికీ నభూతో న భవిష్యత్, మళ్ళీ జీవితకాలంలో ఇటువంటి అత్యద్భుతమైన ఘటన మనకు సందర్భం దొరకపోవచ్చు. 500 సంవత్సరాలుగా తన స్వస్థానంలోనే తాను ఉండలేక బయట వచ్చేసిన శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ తన యథాస్థానానికి చేరుకోగలుగుతున్నారు. మందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీ మందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ శుభ సందర్భంగా ఈ మహోన్నతమైన అత్యద్భుతమైన చారిత్రాత్మకమైన ఘట్టంలో మనందరం పాలు పంచుకోవడం, అందరం నేరుగా వెళ్ళలేకపోవచ్చు, కనీసం మనకు ఇక్కడి నుంచి చూడడానికైనా, అంటే టీవీ ఛానల్ ద్వారా చూడడానికైనా కూడా అవకాశం లభిస్తోంది. ఈ చారిత్రాత్మక సమయంలో మనమందరం భారతదేశంలో జీవించి ఉన్నందుకు ఎంతో అదృష్టం చేశామని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రోజుది కాదు, 500 సంవత్సరాల భారతీయులందరి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. రాముడు పుట్టిన దేశంలో రాముడికే ఆలయం లేని, తన సొంత స్థానాన్ని పొందలేని, తన సొంత స్థానంలో ఉండలేని ఒక పరిస్థితి రావడం నిజంగా మన అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నగా ఉండేది. ఎట్టకేలకు ఎంతోమంది ధర్మబద్ధమైన పోరాట ఫలితంగా ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు పరిస్థితులు లేకుండా ఆనందకరమైన ఆహ్లాదకరమైన అందరి కలయికతో మందిర నిర్మాణం పూర్తయింది. ఇది మరింత సంతోషదాయకమైంది. శ్రీరామచంద్రమూర్తి 500 సంవత్సరాల తర్వాత తన స్వస్థానంలో తను వెళ్ళి ఆసీనుడవుతున్నారు. మళ్ళీ ఇప్పటి నుంచి మనం ధర్మబద్ధమైన భారతదేశ రామరాజ్య పరిపాలన ప్రారంభమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ సంతోష క్షణాలను ఆస్వాదించే శుభగడియల కోసం ఎదురు చూస్తూ ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు శ్రీరామ మందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మనం మాస ఫలితాలు ప్రారంభం చేసుకున్నాం. కొంతమంది నన్ను వ్యక్తిగతంగాను, కొంతమంది ఛానల్లో కామెంట్ చేసి అడిగారు, 2024వ సంవత్సర ఫలితాలు మీరు చెయ్యండి, చేస్తున్నారా, మేము ఎదురు చూస్తున్నామని. మన ఛానల్కి సంబంధించినంత వరకు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కావచ్చు, ఇక ముందు కూడా కావచ్చు, ఫలప్రదం ఛానల్ నుంచి ఉగాది సంవత్సర ఫలితాలు మాత్రమే వస్తాయి. ఎట్టి పరిస్థితిలో ఆంగ్ల సంవత్సర ప్రారంభ ఫలితాలు రావు. ఇంకా మనం మిగిలిన విషయాలన్నీ ఎలాగూ మాస ఫలితాల సమయంలో చెప్పుకుంటున్నాము. అది కూడా కాకుండా గురు, శని, రాహు, కేతు మార్పు సమయాల్లో ప్రత్యేక వీడియోలు చేసుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా ఇంకేదైనా ప్రత్యేక సంఘటనలు జరిగేటట్టుగా ఉంటే, ప్రత్యేకమైన సందర్భాలు వస్తే ఆ విషయాలకు సంబంధించి ప్రత్యేకంగా వీడియోలు చేసుకుంటున్నాం. కాబట్టి ఏదైతే మన భారతీయ సంప్రదాయం ఉందో దాన్ని కొనసాగించాలని నా యొక్క ఆలోచన. ఈ కారణంగా ఆంగ్ల సంవత్సర ప్రారంభ సమయంలో సంవత్సర ఫలితాలు మన ఛానల్ నుంచి రావు. ఉగాది సమయంలో మాత్రమే మన ఛానల్ నుంచి సంవత్సర ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తూ ఉన్నాను. ఓకే అండి, ఇంకా మనం ఈ నెలకు సంబంధించిన గ్రహముల స్థితి వీక్షణ డిగ్రీలు, వాటితో పాటు గ్రహముల యొక్క మార్పు, వీటి గురించి చెప్పుకుందాం. మాసం ప్రారంభ సమయానికి గ్రహముల స్థితి డిగ్రీలు చెప్పుకోవాల్సి వస్తే, మేషంలో గురువు 11.42 డిగ్రీసు, వృషభంలో గ్రహములు ఏవీ లేవు, శుక్ర వీక్షణ ఉంది. మిథునంలో గ్రహములు ఏవీ లేవు కానీ కుజ బుధ వీక్షణ ఉంది. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు కానీ కుజ వీక్షణ ఉంది. సింహంలో గ్రహములు ఏవీ లేవు. ప్రారంభ సమయానికి శని, చంద్ర, గురు ముగ్గురు వీక్షణ ఉంటుంది. కన్యలో కేతు ఉన్నారు, కేతువు మీద ఎవరి వీక్షణ లేదు. తులలో గ్రహములు ఏవి లేవు కానీ గురు వీక్షణ ఉంది. వృశ్చికంలో శుక్రుడు ఉన్నారు 25.24 డిగ్రీస్లో, వృశ్చికం మీద శని వీక్షణ ఉంటుంది. ధనస్సులో బుధుడు 6.40 డిగ్రీస్లో ఉన్నారు, కుజుడు 13.30 డిగ్రీస్లో ఉన్నారు. గురువు యొక్క 9వ చూపు ధనస్సు మీద ఉంటుంది. సూర్యుడు మకరంలోకి అప్పుడే ఎంటర్ అయ్యారు. సూర్యుడు మకరంలోకి వెళ్ళిన సమయాన్ని అనుసరించి మనం మాస ఫలితాలు చేసుకుంటున్నాం కాబట్టి సూర్యుడికి సంబంధించి 00 డిగ్రీస్ మనం తీసుకోవడం జరిగింది. కుంభంలో
శని 11.42 డిగ్రీస్లో ఉన్నారు. చంద్రుడు 16.44 డిగ్రీస్లో ఉన్నారు. మీనంలో రాహు 26.20 డిగ్రీస్లో ఉన్నారు. రాహు ఎన్ని డిగ్రీస్లో ఉంటే కేతువు కూడా అన్ని డిగ్రీస్లో ఉంటారు. 26.20 డిగ్రీస్లో. కుజుడు తన 4వ చూపుతో రాహువును చూస్తున్నారు. ఇది ఈ నెలలో గ్రహముల యొక్క స్థితి మరియు డిగ్రీలకు సంబంధించిన వివరణ. ఇంకా ఈ నెలలో మనం గ్రహముల యొక్క రాశి మార్పు గురించి చెప్పుకుందాం. మొట్టమొదటగా సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి జనవరి 15వ తేదీ తెల్లవారుజామున 2:45 ప్రాంతంలో సూర్యుడు మకర ప్రవేశం జరుగుతోంది. సో 15వ తేదీ మనకు మకర సంక్రాంతి ఉంటుంది. రెండవ గ్రహ మార్పు శుక్రుడిది ఉంటుంది. శుక్రుడు వృశ్చికం నుంచి ధనస్సులోకి జనవరి 18వ తేదీ 18/1/24 సాయంత్రం 8:50 ప్రాంతంలో వృశ్చికం నుంచి ధనస్సులోకి వెళ్తున్నారు. ఈయన కేవలం 24 రోజులు మాత్రమే ధనస్సులో ఉంటున్నారు. మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ 2024 సంవత్సరం తెల్లవారుజామున 4:40 ప్రాంతంలో ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తున్నారు. కేవలం 24 రోజులు మాత్రమే శుక్రుడు ధనస్సులో ఉంటున్నారు. ఇంకా తర్వాత బుధగ్రహం యొక్క రాశి మార్పు ఉంటుంది. బుధుడు ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 2:05 ప్రాంతంలో ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తున్నారు. బుధుడి తర్వాత కుజ మార్పు ఉంటుంది. కుజుడు ఫిబ్రవరి 5వ తేదీ 2024 సంవత్సరం సాయంత్రం 9:25 ప్రాంతంలో అంటే రాత్రి సమయంలో ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తున్నారు. సో ఈ నెల గ్రహాలన్నీ వృశ్చికం, మకరం, ధనస్సు ఈ 3 భావాల్లోనే సంచారం చేస్తున్నాయి. వృశ్చికంలో కేవలం మాస ప్రారంభంలో ఒక 3 రోజులు మాత్రమే శుక్రుడు ఉంటున్నారు. తర్వాత మొత్తం ధనస్సు, మకరం మీదనే గ్రహములన్నిటి యొక్క సంచారం ప్రభావం ఉంటుంది. ఇంకా దీన్ని అనుసరించి మనం మాస ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది అండి ఈ నెలలో గ్రహముల స్థితి, డిగ్రీసు, రాశి మార్పు వీటికి సంబంధించిన వివరణ. ఇంకా మనం గత నెల రివ్యూ అంటే గత నెలలో మనం ఏం చెప్పాము, ఏం జరిగాయి వీటికి సంబంధించి కొంత వివరణ ఇచ్చుకొని ఇంక ఈ నెల ఏం జరుగుతుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. నెల మొత్తం ఈడీ రైడ్స్ జరుగుతాయి అని, ఇంకా నెల అంతా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో గొడవలు కూడా జరిగాయి. వెస్ట్ బెంగాల్ ఇటువంటి ప్రాంతాల్లో, ఇంకా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కావచ్చు, మనకు తమిళనాడు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చాలా వరకు నెల మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ఈడీ రైడ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1-2 చోట్ల కాదు, నెల మొత్తం దేశం మొత్తం జరగడానికి అవకాశం ఉందని. ఎవరికైనా ఆసక్తి ఉంటే గత నెలలో చెప్పిన అంటే సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. గత నెలలో సామాజిక ఫలితాలు వీడియో చూడండి, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మన ఛానల్లో. ఇక తర్వాత రాజకీయంగా చాలామంది జీవితాలు మార్పు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా మన రాష్ట్రాల్లోనే జరిగింది. సో తెలంగాణలో అయితే గవర్నమెంట్ మారింది కాబట్టి అధికారులు మారడం, మంత్రి పదవులు ఇవి తీసుకున్న వాళ్ళు మంత్రులు మారడం అవి సర్వసాధారణమైన విషయంగా ఉండొచ్చు అక్కడ. కానీ ఆంధ్రాలో ఇంకా ఎలక్షన్స్ రాకనే చాలామంది పార్టీల నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఉన్న పార్టీలోంచి రాజీనామాలు చేయడం, ఉన్న పార్టీ నుంచి పార్టీలు మారడం చాలా వరకు జరుగుతున్నాయి. ఇది రాజకీయపరమైన మార్పులు మనం చెప్పింది. ఇంతకు మించిన వివరణ అవసరం లేదు. రాజకీయపరమైన విషయాలను గమనించే ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా అర్థమై ఉంటాయి. ఇంకొక విషయం ఏం చెప్పాం, డ్రగ్స్ పట్టుబడడం కావచ్చు, డ్రగ్స్ కారణంగా సమస్యలు రావడం కావచ్చు, మద్యం కారణంగా సమస్యలు రావడం కావచ్చు, అదే సమయంలో లైసెన్స్ లేని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సీజ్ చేయడం కానీ జరగచ్చు అని చాలా స్పష్టంగా చెప్పాము. 2 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ను సీజ్ చేశారు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లోనే. 2 కంపెనీస్ని అయితే సీజ్ చేయడం నేను వార్తల్లో గమనించిన విషయాలు. ఇంకా ఎన్ని జరిగాయో పూర్తిగా నాకు కూడా తెలియదు. ఇంకా డ్రగ్స్ కారణంగా డిసెంబర్ 18వ తేదీనే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి 15 మంది అనుచరులతో అతనితో పాటు డ్రగ్స్, గంజాయి వీటికి సంబంధించిన కొన్ని డ్రగ్స్తో అతను పట్టుపడ్డారు అనేసి మనకు వార్తలు వచ్చాయి. అది కూడా కాకుండా చాలా వరకు ఈ గంజాయిని ఎక్కువ మొత్తంలో సీజ్ చేయడం, కొన్ని చోట్ల నాటుసారా కూడా దొంగతనంగా తయారు చేసిన నాటుసారా ఇవన్నీ కూడా కనిపెట్టి వాటిని ధ్వంసం చేయడం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి. ఈ నెలలో విషయాలు చాలా స్పష్టంగా న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సహాయకులు వీళ్ళ మీద ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, కొంతమంది హతం కావడానికి అవకాశం ఉంది అని మనం చాలా క్లియర్గా చెప్పాము. బెంగళూరులో ఒక పెద్ద ఉగ్రవాద స్థావరాన్ని కనిపెట్టి అక్కడ వాళ్ళు పెట్టుకున్న కొన్ని ఆయుధాలని, కొంత మందు, గుండు సామాగ్రిని వీటిని సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఉగ్రవాద సహాయకుడిగా ఉంటున్నారని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా కాకుండా 2 అతిపెద్ద తీవ్రవాదులు పాకిస్తాన్లో హతం కావడం జరిగింది.
దానికి సంబంధించిన గ్రహస్థితి గత నెలలో ఉన్న కారణంగా మనం సామాజిక ఫలితాల వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న ఉగ్రవాదుల్ని ఒకరిద్దరు ఈ నెలలో మరణించడానికి అవకాశం ఉంది, లేదా కనీసం అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు అనేసి అనుకున్నాము. సో ఇద్దరు అతిపెద్ద భారతదేశం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అతిపెద్ద ఉగ్రవాదులు అయితే హత్య గావించబడ్డారు లేదా మరణించారు అనే న్యూస్ అయితే మనం ఈ నెలలో వినడం జరిగింది. విద్యాశాఖలో సమ్మెలు అని చెప్పాము. చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అంగన్వాడీల సమ్మె నెల మొత్తం జరిగినా కూడా టీచర్స్ కూడా వాళ్ళకి రావాల్సిన ఎరేస్ కోసం 2-3 సార్లు అయితే బయట వచ్చి కొంచెం పెద్ద స్థాయిలోనే వాళ్ళు కూడా ఉద్యమం చేయడం జరిగింది. సో విద్యాశాఖలో సమ్మెలు జరిగాయి. ఇంకా మనం చెప్పనిదంటూ ఉంటే మున్సిపల్ కార్మికుల సమ్మె, ఓకే, అది శని శుక్రుడిని కూడా చూస్తున్న కారణంగా జరుగుండొచ్చు. నేను ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు శనిపాలిత జాతకులు కాబట్టి సమ్మె జరగదని నేను అనుకున్నాను. కానీ గురువు వీక్షణకు రవి కట్టుబడిన కారణంగా మున్సిపల్ శాఖలో కూడా సమ్మెలు అయితే జరిగాయి. ఇంకొక విషయం ఈ నెలలో ఏంటి అంటే కుజుడి ప్రభావం జనవరి 1వ తేదీ నుంచినే ఉంటుందని మనం చెప్పడం జరిగింది. అంటే మిగిలిన అందరూ జనవరి 5వ తేదీ తర్వాత మాత్రమే కుజ అస్తంగతం నుంచి బయట వస్తారు అని చెప్పారు. మన ఛానల్లో చాలా క్లియర్గా మనం చెప్పాము, జనవరి 1వ తేదీ నుంచినే కుజుడి ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. గ్రహ మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది కాబట్టి మనం జనవరి 1వ తేదీనే జపాన్లో భూకంపం రావడం కావచ్చు, అదే సమయంలో మనకు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొంచెం పెద్ద స్థాయిలో పెరగడానికి కావచ్చు, అంటే ఇప్పుడు జరుగుతోంది కానీ అది మళ్ళీ వేగవంతం కావడానికి కూడా కుజ అస్తంగతం నుంచి బయట రావడమే కారణమైంది. అంటే గత 3 నెలలుగా రష్యా ఉక్రెయిన్ కాస్త సైలెంట్ మోడ్లో ఉన్నట్టు కనిపించింది, కానీ మనకు మళ్ళీ ఎప్పుడైతే కుజుడు అస్తంగతం నుంచి బయటపడ్డారో వాళ్ళు ఉన్నది ఆ యుద్ధం కొంచెం పెద్ద మొత్తంలో జరిగి ఉక్రెయిన్ మీద రష్యా కొంచెం పెద్ద స్థాయిలోనే దాడి చేసిన విధంగా మనకు న్యూస్ రావడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు హమాస్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య, ఈ గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదేందో ఇది కూడా కొంచెం పెద్ద మొత్తంలో జరిగి ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో జన నష్టం జరగడం మనం జనవరి 1 నుంచినే చూస్తున్నాం. జనవరి 1వ తేదీనే 3 చోట్ల 3 కాస్త ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి. జపాను, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఈ ఇజ్రాయెల్ గాజా వీటికి సంబంధించిన యుద్ధంలో కూడా కావచ్చు, జనవరి 1వ తేదీ నుంచినే ప్రభావాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో గత నెలలో ఏం జరుగుతుందని మనం చెప్పింది, ఏ విషయాలు జరిగాయి, కొంచెం బాణాసంచా కారణంగా ఇబ్బందికరంగా ఉంటుందని మనం చెప్పాము. కానీ అదృష్టవశాత్తు భారతదేశంలో బాణాసంచా పేల్చడానికి అనుమతి ఇవ్వలేదు జనవరి 1వ తేదీన. ఇది నిజంగానే కాస్త సంతోషకరమైన విషయం. ఏంటంటే మన ప్రధాని గారికి కాస్త గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా, రాజు సమయం బాగున్న కారణంగా మన దేశంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏవీ జరగలేదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, కేవలం ఈ 3 దేశాలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ 3 దేశాలు మాత్రమే కాదు, అసలు చిన్న విషయాన్ని కెలికి పెద్ద చేసుకుని మాల్దీవ్స్ కూడా నష్టపోయింది. సో చిన్న చిన్న విషయాలతోనే, చిన్న చిన్న పొరపాట్లతోనే చేజేతుల జీవితాలు నాశనం చేసుకోవడానికి చాలామంది జీవితాలు తారుమారు అవుతాయని మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది వ్యక్తులకే కాదు ప్రపంచానికి కూడా వర్తిస్తుంది అని ఈ మాల్దీవ్స్ సంబంధించిన సంఘటన చూసే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది మనం గత నెలలో ఏం జరుగుతుందని చెప్పింది, ఏం జరిగింది దీనికి సంబంధించిన వివరణ. ఇంకా ఈ నెలలో ఏం జరగవచ్చు, ఎక్కువ సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతాయి. ఆంధ్రాలో ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో ఇవి ఇలాగే కొనసాగుతాయి. వీటిలో కొత్త మార్పులు అంటూ ఏమీ లేవు. ఇంకా ఆంధ్రాలో రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఈ హడావుడి ఎలాగూ ఇలాగే కొనసాగుతుంది. కానీ కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైన సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరగడానికి అవకాశం ఉంది. ఈ నెలలో రైలు ప్రమాద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ నెలలో కూడా కనీసం ఒక 3 సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. కొంచెం పెద్ద స్థాయిలో 1-2 జరిగినా చిన్న స్థాయిలో 1 జరగడానికి అవకాశం ఉంది. రైలు ప్రమాద సంఘటనలు ఎక్కువగా ఈశాన్య భారతదేశంలో జరగడానికి అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో కూడా కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రమాదాలు సంభవించడానికి మనకి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. మేబీ కర్ణాటకలో కూడా జరగచ్చు. సో దక్షిణ భారతదేశంలో సమస్య చిన్నగా కొంచెమే ఉంది, ఎక్కువ స్థాయిలో వచ్చి ఈశాన్య భారతదేశంలో జరగడానికి అవకాశం ఉంది. కొంతవరకు సినీ రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూడడానికి అవకాశం ఉంది. ఈ హృదయ సంబంధ సమస్యలతో హార్ట్ ప్రాబ్లమ్స్ కారణంగా సినీ రంగ ప్రముఖులు 1-2 మరణించడానికి అవకాశం కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా సినీ రంగంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం ఉద్రిక్తతలకు దారి తీయడానికి ఏదన్నా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన చర్చలు కూడా జరగచ్చు. సినిమా రంగం అనేది నెల మొత్తం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా చర్చనీయాంశం కాబోతోంది. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు రెగ్యులర్గా వాళ్ళకు సంబంధించిన చర్చలు జరగడానికి అవకాశం ఉంది.
ఇది ప్రపంచం మొత్తానికండి, ఇది కేవలం భారతదేశం కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్న పరిస్థితి ఇది. ఎక్కువగా అగ్నిపర్వతాలు బద్దలు కావడం, రైలు ప్రమాదాలు సంభవించడం, భూకంపం రావడం, చైనా జపాన్కి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఈ నెల పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది. అది అక్కడున్న ప్రకృతి వైపరీత్యాలతో కూడా కావచ్చు. సో ప్రమాదాలు అనేటివి ఈ నెలలో పూర్తిగా ఉంటున్నాయి. సూర్యుడు మకరంలోకి వెళ్ళినా కూడా గురువు శుక్రుని చూస్తున్న కారణంగా అదే సమయంలో కుజ శుక్ర కొద్ది రోజుల పాటు ధనసులో కలిసే ఉంటున్నారు. ఆ కలిసి ఉంటున్న కుజ శుక్రులనిద్దరిని గురువు చూస్తున్నారు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. మళ్ళీ కుజ శుక్ర బుధుడు ముగ్గురు రాశి మారినా కూడా మకరంలో కూడా మళ్ళీ ఈ 4 గ్రహాలు కలిసే ఉంటాయి కాబట్టి పూర్తిగా అగ్రెసివ్గానే నెల మొత్తం ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ చూడు గొడవలు, ఈ ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, అన్ని రకాలుగా ఒక రకమైన స్తంభన పరిస్థితి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులే మనం చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక దేశ స్థాయిలో చూసుకుంటే ఈ ఉగ్రవాదుల వేట ఏదైతే ఉందో ఇది కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకరిద్దరు ఉగ్రవాదుల్ని లేదా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. 5వ తేదీ తర్వాత కుజుడు మకరంలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అన్ని వైపులా ఎటువైపు ఏం జరుగుతుందో తెలియదు. గొడవలు అన్ని వైపులా గొడవలు ఉంటాయి. స్టూడెంట్లు బయట వచ్చి ఉద్యమాలు చేయడం, విద్యా ప్రమాణాల కోసం విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, విద్యా వ్యవస్థలో జరిగిన లోపాల గురించి ధర్నాలు చేయడం, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అన్ని రకాలుగా ఇబ్బందికరమైన నెలలుగానే మనం ఈ నెల చూడాల్సి ఉంటుంది. ఈ నెలే కాదు, రాబోయే 6-7 నెలల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయో ఈ సమయం మనకు కొంత ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన 2 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని దేశాల మీద, కొన్ని రాష్ట్రాల మీద సైబర్ అటాక్స్ అనేటివి ఖచ్చితంగా నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటాయి. మన దేశంలో కాదు కానివ్వండి, చైనా, పాకిస్తాన్, జపాన్ ఈ 3 దేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఇటువంటి చోట్ల ఎక్కువగా ఆత్మాహుతి దాడులు జరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. దీని కారణంగా ఎక్కువ స్థాయిలో జన నష్టం సంభవించడానికి నెక్స్ట్ మంత్లో మనకు అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం సమయంలో ఈ మసీదుల దగ్గర అక్కడ ప్రార్థనలు జరిగే సమయంలో ఆత్మాహుతి దాడి జరగడం, లేదా చర్చిల్లో ఆత్మాహుతి దాడి జరగడం మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాము. ఇటువంటి సంఘటనలు కొంచెం పెద్ద మొత్తంలో కొంచెం హైలైట్ అవ్వడానికి ఈ నెలలో అవకాశం కనిపిస్తోంది. అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, మణిపూర్, సిక్కిం, అస్సాం ఈ రాష్ట్రాల్లో మన దేశంలో ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో పశ్చిమ బెంగాల్ కాదు ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో పాకిస్తాన్లో కూడా ఈ నెల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. సో ఇది సామాజిక పరమైన విషయాలు, అన్ని వైపులా ఉద్రిక్తంగాను ఇబ్బందికరంగాను ఉంటుంది. మన వైపు నుంచి మనం చెప్పగలిగింది ఏదైనా ఉంటే కోపం తెచ్చుకోకపోవడమే ఈ నెలలో అందరికీ మంచిది. ఏంటంటే మేషంని శని కుజ ఇద్దరు చూస్తున్నారు, సింహంని శని కుజ ఇద్దరు చూస్తారు ఫిబ్రవరి 5 నుంచి తర్వాత. కాబట్టి కొంచెం నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఏదైనా అంటే వ్యక్తిగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, సంస్థల పరంగా కావచ్చు ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొనడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి అనవసర కోపాలకు, అనవసర భేషజాలకు, ఈగో క్లాషెస్కు వెళ్ళామంటే సమస్య పెద్దది చేసుకొని అందరూ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం కోపం తెచ్చుకోవడం వల్ల చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేక వ్యక్తిగతంగా కూడా మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికీ మంచిది కాదు, అందరూ ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల మొత్తం ఉన్న గ్రహస్థితిని అనుసరించి. మొదటి 15 రోజులు గురుపాలిత లగ్నాల వాళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత 15 రోజులు అన్ని లగ్నాల వాళ్ళకి సమాన ఫలితాలు ఉంటున్నాయి. పూర్తి ఉద్రిక్తంగా పరిస్థితి మారడానికి అవకాశం కనిపిస్తోంది ఈ నెలలో. ఇంకా మనం అన్ని లగ్నాలకు లగ్న మాస ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా మేష లగ్నానికి సంబంధించి చూసుకుంటే జనవరి 18వ తేదీ శుక్రుడు ధనుసులోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పంచమాధిపతి అయిన రవి 10లోకి వస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన అనుకూలత, గృహ మార్పులు, గృహం కొనుగోలు చేయాలనుకున్న, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్న పూర్తి అవకాశం ఉంటుంది. అప్లై చేయాలనుకునే వాళ్ళు కూడా
మీరు జనవరి 15వ తేదీ నుంచి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మన జన్మజాతకంలో కూడా ఏమాత్రం గ్రహస్థితి అనుకూలించినా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఇంకా గృహ మార్పులు వంటివి చేసుకోవాలంటే నెల మొత్తం అనుకూలంగానే ఉంటుంది. ఏంటంటే ఇప్పటికే కుజుడు 4ను చూస్తున్నారు, వేరే పాపగ్రహాలు ఏవి చూడట్లేదు. ఇంకా రవి కూడా 10లోకి వచ్చారంటే 2 శుభగ్రహాల వీక్షణ 4 మీద ఉంటుంది. కాబట్టి గృహం మార్పు కోసం కావచ్చు, గృహం కొనుగోలు కోసం కావచ్చు, భూములు కొనుగోలు కోసం కావచ్చు, ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నా ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల మీకు మరింత అనుకూలతతో కూడిన భూమి, గృహం లభించడానికి అవకాశం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్లు అవి కూడా ఈ నెలలోనే పెట్టేసుకోవచ్చు. అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొంచెం లగ్న అనుకూల నక్షత్రాల్లో కానీ లగ్నాల్లో కానీ పెట్టుకున్నామంటే సరిపోతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కానీ సప్తమాధిపతి గురువీక్షణకు దొరుకుతున్న కారణంగా వివాహ ముహూర్తాలు పెట్టుకోవచ్చు. జన్మజాతకంలో కాస్త అనుకూలత ఉండిందంటే ముహూర్త నిర్ణయం ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం అనుకూల సమయంగా ఈ నెలను చూడవచ్చు. సప్తమాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు తొలగి కొంత అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో విదేశీ ప్రయత్నాల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే విదేశీ ప్రయత్నాలకు ఈ నెల సమయం కొంత అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నం చేయవచ్చు. ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల మనం చూడవచ్చు. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకు కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎటొచ్చి వ్యాపారంలో మనం ఆశించిన స్థాయిలో లాభాలు రావు. ఇప్పటికే మిగిలిన విషయాలన్నీ అత్యంత అద్భుతంగా ఉన్నాయి. విహారయాత్రలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, దూర ప్రయాణాలు చేయాలనుకున్నా, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా అన్ని ప్రయాణాలు అత్యంత అనుకూలతతో విజయం సిద్ధించడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంచుమించు 70% ఈ నెల గోచార ఫలితాలు మేషలగ్నం వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. మీ అవసరాలను బట్టి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకి సూచన. ఇంకా మరింత అనుకూలత కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం, సూర్య ఆరాధన అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటే కాస్త ఇబ్బందికరంగా పరిస్థితి మారబోతోంది. గత నెల నుంచినే ఈ ఇబ్బంది కొనసాగుతూ ఉన్న ఈ నెలలో మరింత ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఏదో కనీసం శుక్రుడైనా శని వీక్షణకు దొరికి కాస్త ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా ఈ నెలలో బుధుడు, శుక్రుడు కూడా మొదటి సగభాగం పూర్తిగా గురు వీక్షణకు దొరికిపోయి ఉన్నారు. ఇంకా సూర్యుడు ఒక్కరు మకరంలోకి వెళ్ళారు కాబట్టి సూర్య మరియు శని అనుకూలతతో మాత్రమే మాసాన్ని లాగవలసి ఉంటుంది. వృషభ లగ్నానికి సంబంధించిన అనుకూలత ఎంత అంటే 40 నుంచి 50% మాత్రమే. ముఖ్యంగా ఇక్కడ గురు వీక్షణకు బుధ శుక్రులు కట్టుబడడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రకంగా ఇబ్బంది ఉండొచ్చు అంటే ప్రయాణాల్లో పూర్తి ఇబ్బందికరంగా పరిస్థితి మారబోతోంది. ప్రయాణాలు అన్ని వైపుల నుంచి ఆటంకాలు ఏర్పడడానికి, ఇబ్బందికరంగా మారడానికి అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో గృహంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. లేదా కనీసం తల్లి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడ్డమో లేదా తల్లితో మనస్పర్ధలు, గొడవలు రావడానికి అవకాశంగా ఉంటుంది. తల్లితో వచ్చే మనస్పర్ధలు, గొడవల కంటే కూడా ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు అనేటివి నిత్యకృత్యంగా ఉండటానికి అవకాశం ఉన్నాయి. అదే సమయంలో ఒక చిన్న అదృశ్యం ఏంటంటే రవి గురువీక్షణలోంచి బయటపడ్డారు కాబట్టి ఉద్యోగ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. సేమ్ టైం తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ కొంత జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు గురువీక్షణ కట్టుబడమే ఇక్కడ ప్రధాన సమస్య. వాహనకారకుడైన శుక్రుడు అష్టమంలోకి వెళ్ళి అష్టమాన్ని చూస్తున్న గురువు యొక్క వీక్షణ కట్టుబడ్డారు కాబట్టి వాహనంలో ప్రయాణం చేసే సమయంలో, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ వంటివి చేసే సమయంలో, అదే సమయంలో మద్యపానం కారణంగా మద్యం మత్తులో ప్రయాణాలు చేసే వాళ్ళు కావచ్చు, కొంచెం మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకు కావచ్చు, కొంత ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక వ్యాపారాలు అంత అనుకూలమేం కాదు. వ్యాపారాలు మీరు అనుకున్న స్థాయిలో అయితే జరగవు. తండ్రితో మంచి అనుకూలంగా ఉండబోతోంది. మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీ తండ్రి గారిని సలహా అడగండి. మీరు నిర్ణయాలు తీసుకోలేని సమయంలో మీకు సరైన సలహా ఇచ్చి మిమ్మల్ని సరైన విధంగా నడిపించడంలో మీ తండ్రి యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది. సేమ్ టైం ఉద్యోగస్తులకు కూడా పూర్తి అనుకూలంగా ఉంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు.
ఇది అండి వృషభ లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. ఇంకా మరింత అనుకూలత కావాలంటే శివారాధన, సూర్యారాధన అన్ని విధాలుగా అనుకూలతను ఇస్తుంది. అండి వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. మిథున లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే పరిస్థితి కొంత మధ్యమ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పంచమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ గురువీక్షణకు కట్టుబడుతున్నారు. శని వీక్షణలో నుంచి వెళ్ళి గురువీక్షణకు కట్టుబడుతున్నారు. మీకు ఇన్ని రోజులు ఏదైతే ఆలోచనలు, ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉండిందో ఇప్పుడు లగ్నాధిపతి, పంచమాధిపతి ఇద్దరు గురువీక్షణకు కట్టుబడుతున్న కారణంగా ఆలోచనలు సరిగ్గా ఆలోచించుకోలేక, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడడంతో పాటు కొంత ఆరోగ్యపరమైన సమస్యలతో కూడా ఇబ్బంది పడడానికి అవకాశం కనిపిస్తోంది. కొత్తగా వివాహం అయిన వాళ్ళకి జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా వాదనలు పెట్టుకోవద్దండి. వాదనలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. అదే సమయంలో ప్రయాణాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టమంలో ఇప్పటికే రవి ఉండడం, ఆ రవికి ఫిబ్రవరి ప్రారంభం నుంచి కుజుడు కూడా తోడు కావడం, అష్టమం 2 పాపగ్రహాలతో నిండి ఉండడం, బుధుడు వెళ్ళినా కూడా రవి కుజుల మధ్యలోనే ఉంటారు కాబట్టి ప్రయాణాలు, సొంతంగా వాహనం నడపడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదే సమయంలో భూముల కొనుగోలు అటువంటివి అనుకూలం కాదు. దీనివల్ల కొత్త సమస్యలు అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇప్పటికే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు వీటిల్లో ఉంటే ఈ నెల మీకు అక్కడ తెమలకపోగా కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళతో పెద్దగా వాదించడం మీకు మంచిది కాదు. మీరు సాధారణంగా చిన్నపాటి వాదన చేసినా కూడా అది మరింత ఇబ్బందికరంగా మారడానికి అవకాశం కనిపిస్తోంది. అది పెరిగి పెద్దదై మీరు ఊహించని స్థాయికి సమస్య వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి సమస్యలో చిక్కుకున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా ఉన్న వాళ్ళకి కొత్త సమస్యలు ఏమీ లేవు. ఇంకా సమస్య అంటూ ఏదైనా ఉంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటిని పెంచుకోకుండా చూడండి. పెంచుకుంటే మళ్ళీ వాదనలు పెరగడం. ఎందుకంటే 2ను కుజుడు, రవి ఇద్దరు చూస్తున్నారంటే అది కాస్త ఘర్షణ పూరితంగా మారడానికి, మనం ఒక ఉద్దేశంతో మాట్లాడడం ప్రారంభం చేసి అది ఏం లేకుండా ఇంకో వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో, ఇంట్లో వాదనలు అంత మంచిది కాదు. జీవిత భాగస్వామితో వాదన వల్ల ఇద్దరు మనశ్శాంతి పాడవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండడమే ఈ నెలలో మీకు అత్యంత అవసరమైన మార్గం. 9లో శని ఉన్నారు. శని యొక్క అనుకూలత కారణంగా వ్యాపారం బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. తీర్థయాత్రలు అవి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనాలు వంటివి చేసుకోవచ్చు. దైవానుకూలతతో ఈ నెల మీరు లాగవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. శివారాధన అత్యంత అనుకూలం. సో ఏదైనా పని చేయాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమం కోసం మనం ప్రయత్నం చేయాలన్నా కూడా ఒక్కసారి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా మిథున లగ్న జాతకులకు సూచన. గ్రామదేవత ఆరాధన కూడా మరింత అనుకూలతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి మిథున లగ్నానికి సంబంధించిన సూర్యుడు మకర సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి సంబంధించి రవి మకర సంచారాన్ని అనుసరించి మనం చూసుకోవాల్సి వస్తే లగ్నాత్తు సప్తమంలోకి రవి వచ్చారు. సాధారణంగానే జ్వరం కానీ, కళ్ళు మంటలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శరీరంలో ఉష్ణం కారణంగా అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటున్నాయి. మళ్ళీ మొదటి 20 రోజుల వరకు, తర్వాత కుజుడు వచ్చిన తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వస్తుంది. ఇంతవరకు అయితే కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కోపం, చిరాకు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మొట్టమొదట కోపం వస్తుంది. సో కోపం అనేది కొంత అదుపులో పెట్టుకోండి. ఈ కారణంగా మీరు ఇబ్బంది పడడంతో పాటు మీ ఎదుటోళ్ళని కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఈ కోపం అనేది ఇద్దరికిద్దరు కంట్రోల్లో ఉండడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. అదే సమయంలో ఎక్కడైనా విహారయాత్రలు ఇటువంటివి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కొంత నిద్రలేమి కారణంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడం అనేది అన్ని విధాలుగా మీకు మంచిది. ఇంకా 6ను గురువు చూస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య అయితే ఉండదు. కానీ ఇంకా రవి కారణంగా ఖచ్చితంగా జ్వరం వంటివి ఎంతో కొంత వస్తాయి. ఇంకా ఉద్యోగంలో ఉన్న చిక్కులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. కుజుడు 7లోకి వచ్చిన తర్వాత తన 4వ చూపుతో 10ని చూశారు. ఫిబ్రవరి 5 తర్వాత చేసే పనుల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు ఉన్న ఆటంకాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ 1.5 నెల రోజులు కుజుడి అనుకూలత కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు కొంత తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇల్లు మారడానికి కావచ్చు, వేరే ఊర్లకు ప్రయాణం కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగ మార్పులు ఈ నెలలో అంత మంచిదేం కాదు. అనుకూలత అయితే ఉంటుంది కానీ పూర్తిగా కాదు. శని అష్టమంలో నుంచి
9లోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగ మార్పులు అనేటివి అనుకూలం ఇస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలన్నా, ఉన్న కంపెనీ నుంచి మారాలన్నా కూడా చిన్నపాటి అనుకూలత మాత్రమే ఉంటుంది, పూర్తి స్థాయిలో అనుకూలత ఉండదు. కానీ కుజుడు 4వ చూపుతో చూస్తున్నారు కాబట్టి కొంతవరకు ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇది కొంచెం మేలు అనే విధంగా ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ శాఖలో ఉన్నవాళ్ళు, మిలిటరీలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి పూర్తి అనుకూలంగా ఉంటుంది. నెల పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాలైనా కూడా కానీ ఎంతో కొంత ప్రమోషన్స్ రావడానికో, శాలరీస్ ఇంక్రిమెంట్స్ పెరగడానికో అవకాశం ఉంటుంది. ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఉద్యోగస్తులకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతోంది. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు ఈ 1.5 నెల రోజులు వ్యాపారస్తులకి మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటున్నాయి. వ్యాపారంలో కొంచెం అనుకూలతల కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఖర్చులు మీ స్థాయికి మించి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటి వల్ల మీకు ఏం ప్రయోజనం అయితే ఉండదు. కానీ ఎక్కువ పోవాల్సిన చోట కొంచెం తక్కువగానే పోయింది లేని మనల్ని మనం సంతృప్తి పరచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారస్తులకు మాత్రమే. ఇక మామూలుగా మనకు కూడా కావచ్చు, ఎంతో కొంత ఎదురు చూడని అనుకోని ఖర్చులైతే ఈ నెలలో ఉంటున్నాయి. ఇది వాహనాల కొనుగోలు కోసం కావచ్చు, ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం కూడా కావచ్చు. ఈ ఖర్చులను అయితే మనం ఆపలేము. మనం ఊహించిన దానికంటే కొంచెం పెద్ద మొత్తంలోనే కర్కాటక లగ్నానికి సంబంధించి ఖర్చులు అయితే ఉంటున్నాయి. ఈ నెలలో వాహనాలు కొనుగోలు చేయాలన్నా చేసుకోవచ్చు. సెల్ ఫోన్ వంటివి కావచ్చు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి కావచ్చు కొనుక్కోవడానికి కర్కాటక లగ్నం వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. ఎవరైనా కొనాలంటే ఈ నెల సమయం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మంచి అనుకూలత కలిగిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసుకోవడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం, అనుకూలత లభిస్తుంది. ఇది కేవలం కర్కాటక లగ్నానికి మాత్రమే కాదు, గురుపాలిత జాతకులకు అందరికీ అనుకూలంగానే ఉంటుంది. శుక్రుడు గురువుకు కట్టుబడిన కారణంగా. ఇది అండి ఈ నెల కర్కాటక లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. ఇందులో మీకు మరింత అనుకూలత కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, సుందరకాండ, ఈ పారాయణల వల్ల మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. సింహలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే రవి 6లోకి వెళ్తున్నారు. రవి మకర సంచారాన్ని అనుసరించి సింహలగ్నానికి జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుకూలత కలిగిన నెలగానే మనం ఈ నెల గురుపాలిత లగ్నాలన్నింటినీ చూడాలి. అందులో ముఖ్యంగా సింహలగ్నం వాళ్ళకు కూడా రవి 6లోకి వెళ్ళడం కొంత ఆరోగ్యపరమైన అనుకూలతతో పాటు రుణాలు తీర్చడానికి అనుకూలత కలిగిన నెలగా ఈ నెలను మనం చూడవలసి ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా ఉంటే వైద్యం తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అవుతుంది. ధనం అయితే ఖర్చు అవుతుంది కానీ సద్వినియోగం అవుతుంది. వ్యాపారస్తులకి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఈ నెల. వ్యాపారపరమైన పెట్టుబడులు, కొత్త వ్యాపారం ప్రారంభం కోసం చేసే ఆలోచనలు, సంతానం విషయంలో అనుకూలత, సంతానం విద్య కోసం మీరు ఏదైనా ఖర్చులు పెట్టాలంటే కూడా ఈ నెలలో పెట్టడం మీకు సద్వినియోగం అవుతుంది. మీరు అనుకున్న స్థాయిలో మీ బడ్జెట్లోనే ఖర్చు కావడానికి కూడా అనుకూల అవకాశం ఉంటుంది. అవసరానికి తగిన ఖర్చులు ఉంటాయి. ఖర్చులకు కావాల్సిన ధనం చేతికి అందుతుంది. చేసే ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అవుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, కళాకారులకు అనుకూలంగా ఉంది. సింహలగ్నానికి సంబంధించిన సినీ రంగంలో ఉన్న వాళ్ళు, కళాకారులు, వీళ్ళకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించని స్థాయిలో ఒక మంచి అవకాశం లభించడానికి సింహలగ్న జాతకులకి అనుకూలంగా ఉంటుంది. ఇక 7లో శని కారణంగా వచ్చే ఇబ్బందులు మినహా వేరే సమస్యలు ఏవీ లేవు. శని కూడా కేవలం 7వ భావం నుంచి మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడతారు. మిగిలిన భావాల్లో అంత సమస్య ఉండట్లేదు. కుజుడు కూడా 6లోకి వచ్చి తన 8వ చూపుతో లగ్నాన్ని చూశారు, తన 4వ చూపుతో 9ని చూశారు. కాబట్టి దైవానుకూలత, తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలు, తండ్రితో సఖ్యత పెరగడం, తండ్రి కారణంగా అనుకూలతలు ఏర్పడడం, వీటన్నిటికీ పూర్తిగా అవకాశం ఉంటుంది. కేవలం గృహంలో ఉన్న చిన్నపాటి సమస్యలు, ఆరోగ్యం విషయంలో అంటే శని కారణంగా వస్తున్న ఆరోగ్యం విషయంలో శరీరం నలత, బరువుగా ఉండడం ఏదైతే ఉందో ఇందులో కూడా ఎంతో కొంత అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు మాత్రం కొంతవరకు అలాగే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు నెక్స్ట్ మంత్లో కొంత పరిహారం లభించడానికి, సమస్య పరిష్కారానికి మార్గం కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలలో కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నిందో ఈ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల ఉన్న గ్రహస్థితి రీత్యా ఉద్యోగంలో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యి అనుకూలత ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ఈ నెలలో. ఇది అండి సింహలగ్నానికి సంబంధించిన సూర్యుడు మకర సంచార ఫలితాలు. మీకు మరింత అనుకూలత కావాలంటే
సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం అన్ని విధాలుగా అనుకూలతను ఇస్తాయి. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కన్యా లగ్నం. కన్యా లగ్నానికి సంబంధించినంత వరకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నవమాధిపతి లగ్నాధిపతి కూడా గురువీక్షణలోకి వెళ్ళడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇప్పటికే బుధుడు గురువీక్షణలో ఉన్నారు, ఇప్పుడు శుక్రుడు కూడా వెళ్ళి గురువీక్షణలో చిక్కుకోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ మనం చూడవలసి ఉంటుంది. కొంత ఆరోగ్యం మీద మాత్రమే ప్రభావం చూపడానికి, గృహంలో మాత్రమే ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రావు. ఈ విషయంలో మనం సంతోషపడవచ్చు. కన్యా లగ్నానికి సంబంధించిన వ్యాపారస్తులకి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ నెలలో వ్యాపారాలు జరగడం చాలా కష్టంగా ఉంటుంది. అదే సమయంలో కొంత మిమ్మల్ని బోల్తా కొట్టించే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళని మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేయడం, కొంత ఈ సైబర్ థ్రెఫ్టింగ్ లాంటివి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. లేదా మీరే అయినా సరే పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లాటరీ టికెట్లని, ఆన్లైన్ గేమింగ్ అని దయచేసి మీరు అటువైపు వెళ్ళొద్దండి, ప్రయత్నం చేయొద్దండి. ఇలా ప్రయత్నం పెద్ద మొత్తంలో నష్టపోవడంతో పాటు మోసపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మనం 10 రూపాయలే పెట్టామంటే అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మోసాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా ఉంటే నగదు ద్వారా లావాదేవీలు చేసుకోవడం, రక్షణ కలిగిన ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటివి చేసుకోవడం వల్ల మాత్రమే మీరు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏమాత్రం మీరు ఏమరపాటుగా ఉన్నా, తొందరపడిన పెద్ద మొత్తంలో ఊహించని స్థాయిలో, ఊహించని విధంగా నష్టపోవడానికి, మోసపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో ఈ క్యాసినో వంటివి లేదా ఈ ఆన్లైన్లో ఏదైనా కొంచెం గేమ్స్ ఉంటాయి, వీటిలో పార్టిసిపేట్ చేయడం, ఇటువంటి వాటిలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. కుజుడు 11ను చూస్తున్నారు, తర్వాత వెళ్ళి 12ను కూడా చూస్తారు. కాబట్టి అత్యాశకు పోయి మోసపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మోసపోవడం మాత్రమే కాదు, మీరు మోసపోయిన విషయం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసి మీరు అవమానం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏంటంటే కుజుడు మళ్ళీ ప్రస్తుతం 4లో ఉండి 7ని చూసినా మళ్ళీ 8ని చూస్తారు. 5లోకి వెళ్ళారంటే మీ ఆలోచనలు సరిలేని కారణంగా మీరు మోసపోవడంతో పాటు మీరు మోసపోయారనే విషయం మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసి అది మరింత అవమానకరంగాను, ఇబ్బందికరంగాను మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యాశలకు పోవద్దు. ఏది మీదైతే మీకు ఏది ఉందో ఉన్నదాంతో సంతృప్తి పడండి. తెలియని వారితో, కొత్త వారితో, స్నేహితులతో కూడా, ఇప్పటికే పరిచయం ఉన్నా కూడా స్నేహితులతో కూడా జాగ్రత్తగానే ఉండండి. తెలియని వారితో పరిచయాలు పెంచుకొని బయట ఇష్టం వచ్చినట్టు తిరిగే ప్రయత్నం, కొత్త ఆన్లైన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మాత్రం అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది. కన్యా లగ్నానికి సంబంధించిన వారి వరకు ఎంత వీలైతే అంతవరకు ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా అదే సమయంలో మీకు డిస్కౌంట్లో వస్తువులు ఇస్తున్నామని, 100 రూపాయల వస్తువుని 50 రూపాయలకే ఇస్తామని ఎవరైనా చెబితే అత్యాశకు పోయో, తక్కువ ధరకు వస్తుందని వెళ్ళి కానీ మోసపోయే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా ఒక వస్తువు 100 రూపాయలు అంటే 90 రూపాయలకు దొరకచ్చు, కానీ 50 రూపాయలకు దొరకడం ఉండదు. ఇలా ఎవరన్నా మీకు చెప్తున్నా అంటే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం మాత్రమే అవతల వాళ్ళు చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అనేది అది మీ విజ్ఞత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అత్యాశకు పోయారో, మోసపోయారనే విషయమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగానే ఉంది. సాధారణ ప్రజానీకానికి కూడా ఈ రకమైన మోసాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే సమయంలో సంతానం ఆరోగ్యం విషయంలో కానీ, సంతానం ప్రవర్తనతో కానీ ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. శని మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మోసపోయే అవకాశం ఉంది, సైలెంట్గా ఉండండి. మన ఆలోచనలు సరిగ్గా గమనించుకుంటూ అత్యాశగా వెళ్లకుండా ఉండడమే ఇక్కడ మనకు శని ఇచ్చే అనుకూలత. దాన్ని పట్టించుకోకపోతే నష్టపోయేది మనమే. ఈ విషయాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని ఏ పనైనా చేయండి, ఎందులో అయినా కొత్తగా ప్రవేశం చేయండి. కొత్త మీకు అనుకూలతలు ఏదైనా కలగాలి అంటే శివారాధన వల్ల మాత్రమే పూర్తి స్థాయిలో ఈ నెల మీకు అనుకూలత ఉంటుంది. శివాలయ దర్శనం, ఆలయ ప్రదక్షిణలు మరింత అనుకూలత చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి కన్యా లగ్నానికి సంబంధించిన సూర్యుడు మకర సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓకే, తర్వాత తులాలగ్నం. తులాలగ్నానికి సంబంధించినంత వరకు రవి మకర సంచారాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకోవాల్సి వస్తే, ఇలా
కాస్త ఇబ్బందికరంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి 4లోకి వెళ్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తులా లగ్నానికి సంబంధించినంత వరకు. ఫిబ్రవరి 5 వరకు రవి ఒక్కరే 4లో ఉంటే ఫిబ్రవరి 5 తర్వాత కుజుడు కూడా వెళ్తున్నారు. సో కుజ రవి ఇద్దరి సంచారం 4 మీద ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కుజుడు 3లోకి వెళ్ళి తన 8వ చూపుతో 10ని చూస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటికే కుజుడి కారణంగా ఇబ్బంది పడుతున్నాము. ఆ కుజుడు గురువీక్షణలో ఉండటం మరింత ఇబ్బందికరమైంది. ఈ సమస్య మరింత ఎక్కువ కావడానికి మనకు ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు 4 కాస్త బాగునింది. 4వ ఇంటి అధిపతి అయిన శని అనుకూలత ఉన్న కారణంగా అవి కుజుల ఆధీనంలోకి ఈ నెల 4, 10, 11 భావాలు వెళ్ళడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏ విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకోవాల్సి వస్తే, గృహంలో కాస్త మనశ్శాంతి లోపం ఉండటానికి, కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడానికి, చిన్నగా ప్రారంభమయ్యి అది కాస్త గొడవగా మారడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కాదు, ఇంట్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కూడా కొంత మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. గృహంలో మాత్రమేనా అంటే కాదు, వృత్తి ఉద్యోగాలు చేసే చోట కూడా, పని చేసే చోట కూడా ఇబ్బందులే ఉంటున్నాయి. ముఖ్యంగా దశమాన్ని రవి చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వచ్చే సమస్యల కారణంగా మనశ్శాంతి లోపంతో ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ ఒక చిన్న అదృష్టం ఏంటంటే పంచమం బాగుంది కాబట్టి ఆలోచనలు పూర్తిగా సహకరిస్తాయి. ఎంతటి వారికి సమస్య రావడం సాధారణమైన విషయమే. ఈ నెల కొంత సర్దుకున్నామంటే తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది అని మనకు మనం సర్ది చెప్పుకోవడానికి, ఆలోచనలు తప్పుదారి పట్టకుండా ఉండటానికి పూర్తిగా సహకరిస్తాయి. సరైన ఆలోచనలతో సరైన నిర్ణయం చేసుకొని సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా ఓపికగా ఉండటానికి కూడా సహకరించడానికి పూర్తిగా పంచమంలో ఉన్న శని ఇక్కడ మనకు సహకరిస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో వాహనాలు కాస్త ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే వాహనాలు మొరాయించడం కావచ్చు, ప్రమాదాలు జరగడానికి కావచ్చు, ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్త తీసుకోండి. వాహనాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని అన్నీ సరిచూసుకోండి. వాహనాలు ముందుగానే సరిచూసుకోవడం అంటే ముందుగానే సర్వీస్ చేయించి పెట్టుకోవడమే ఈ నెల తులా లగ్నం వాళ్ళు చేయవలసిన అత్యవసర కార్యక్రమం ఏదైనా ఉంటే. షార్ప్గా ఉన్న టూల్స్ యూజ్ చేసే సమయంలో కొంత గుచ్చుకోవడం కావచ్చు, ఏదో రకంగా చేతికో కాళ్ళకో ఎక్కడో చోట శరీరంలో చిన్నపాటి గాయమైన అవడానికి అవకాశం ఉంటుంది. సో టూల్స్ యూజ్ చేసే టైంలో, పదునైన వస్తువులు వాడే సమయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు ఉపయోగించే సమయంలో కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా కొంత ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కంటే కూడా ప్రయాణాలు ఇబ్బందికరంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువగా అలసిపోతారు. ప్రయాణాల కారణంగా అలసిపోవడం, పనిలో ఒత్తిడి కారణంగా అలసిపోవడం, పనులు సరైన సమయానికి పనులు పూర్తి చేయలేక అలసిపోవడం, మీరు చేయవలసిన పని కంటే మీ మీద మరింత ఎక్కువ పనిని మీకు అప్పగించి ఈ పని సరైన సమయానికి పూర్తి కాలేదని కూడా మీ పై అధికారులు మీ మీద ఒత్తిడి చేయడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. సో పై అధికారుల ఒత్తిడితో కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అది మనం స్థాయికి మించిన టార్గెట్స్ ఇవ్వడం, ఆ టార్గెట్స్ పూర్తి చేయలేదనేసి కింద స్థాయి వాళ్ళని పై వాళ్ళు ఒత్తిడి చేయడం, వీళ్ళని వాళ్ళపై వాళ్ళు, ఇది కొనసాగుతూ ఉంటుంది ఒక సైకిల్ లాగా. అందరికీ ఇదే పరిస్థితే ఉంటుంది తులా లగ్నానికి సంబంధించిన వాళ్ళకి. ఇక వ్యాపారస్తుల సంగతి వస్తే, ఏం జరుగుతుందో తెలియకుండా అయోమయంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం జరిగినట్టే ఉంటుంది, లాభాలు కనిపించవు. వ్యాపారం జరుగుతూనే ఉంటుంది, మనం ఎదురు చూసినంత అమ్మకాలు జరగవు. సో వ్యాపారం అనేది పూర్తిగా ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి నెలకొనడానికి అవకాశం ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోగా నష్టం వచ్చిందా మిగిలిందా అని కూడా తేల్చుకోలేని ఒక పరిస్థితిలో అయితే ఈ నెల వ్యాపారస్తులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు వీళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడానికి, నష్టపోవడానికి అవకాశం ఉంది. ఈ నెలలో మీకు రావాల్సిన బిల్లులు ఏవి చేతికి రావు. ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీ మీద ఏదో ఒక ఆరోపణలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోపణల కారణంగా మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సంతానం కారణంగా పూర్తి అనుకూలత ఉంటుంది. మీరు చెప్పినట్టు వాళ్ళు వినడం, మీకు నచ్చినట్టు మీ మనసెరిగి వాళ్ళు నడుచుకోవడం, మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం, మీకు కావాల్సింది ఏదో వాళ్ళు సమకూర్చడం, ఈ పరిస్థితి కారణంగా సంతానం కారణంగా పూర్తిగా అనుకూలత ఉంటుంది. అదే సమయంలో పంచమం బాగున్న కారణంగా
ఆలోచనలు పూర్తిగా సహకరిస్తాయి. వచ్చే సమస్యల పరిష్కారానికి సరైన ఆలోచనలు చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. సో ముందు జాగ్రత్త తీసుకోవడానికి లేదా సమస్య వచ్చిన తర్వాత దాని పరిష్కారం కోసం ఎటువంటి మార్గాన్ని అనుసరించాలి అనే దాన్ని కూడా మన ఆలోచనలు పూర్తిగా సహకరించి దానికి తగిన విధంగా సిద్ధంగా ఉండటానికి అవసరమైన వ్యక్తుల్ని మాట్లాడుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఉన్న టెన్షన్స్ ఎలాగూ ఉంటాయి, దానికి తోడు పని ఒత్తిడి ఉంటుంది, దానికి తోడు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఉంటాయి, దానికి తోడు ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఇబ్బందులు ఉంటాయి, మనశ్శాంతి లేక కూడా ఉంటుంది, ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మందులు సిద్ధంగా ఉంచుకోవడం లేదా ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడానికి కూడా సిద్ధంగా అయితే ఉండండి. ఓకే, ఇది అండి తులా లగ్నానికి సంబంధించిన సూర్యుడు మకర సంచార ఫలితాలు పరిస్థితి నుంచి. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది 30% మాత్రమే మీకు ఫలితాలు ఇస్తాయి. పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి సాధారణ ఫలితాలే ఉంటాయి. మీకు మరింత అనుకూలత కావాలనుకుంటే శివారాధన, శివాలయం దర్శనం, ప్రదక్షిణలు మరింత అనుకూలతను ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి అనుకూలతనివ్వగలిగిన నెలగా ఈ నెలను చూసుకోవచ్చు. కారణం బుధ శుక్ర ఇద్దరు గురువు యొక్క వీక్షణకు కట్టుబడడం, ప్రస్తుతానికి రాహు కుజుడు వీక్షణలో ఉండడం, ఒక్క శని మినహా వేరే పాపగ్రహాల కారణంగా ఇబ్బందులు లేకపోవడం, చాలా రోజుల తర్వాత కాస్త ప్రశాంతమైన నెలగా ఈ నెలను మనం చూడవచ్చు. వృశ్చిక లగ్నానికి సంబంధించిన వాళ్ళు జీవిత భాగస్వామితో అత్యంత అనుకూలత. ఇంతవరకు మీ మాటతో ఏకీభవించని వాళ్ళు కూడా ఇప్పుడు మీ మాటతో ఏకీభవిస్తారు. ముఖ్యంగా భార్య అయితే భర్త, భర్త అయితే భార్య ఒకే మాట మీదకు వచ్చి ఒకే మాటతో మీ పనులు మీరు చేసుకోవడానికి, ఒక మాటకు వచ్చి మీరు అన్యోన్యంగా ఉండటానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉంటే అందులో పదోన్నతులు లభించడానికి అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. తండ్రి వద్ద నుంచి అనుకూలత ఉంటుంది. దైవానుకూలత కూడా ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 4లో శని ఉంటూ కొంత ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవమే, కానీ కుజుడు కూడా 3లోకి వెళ్ళి ఇప్పటి వరకు మిమ్మల్ని కదలనీయకుండా బంధించి ఉంచిన సమస్యలు, స్తంభింపచేసిన సమస్యల పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. వృశ్చిక లగ్నం వాళ్ళకి కుజుడు మకరంలోకి వెళ్ళిన తర్వాత ఈలోపు 2లో కుజుడు ఉన్న కారణంగా సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనల ద్వారా మరింత ఎక్కువ అనుకూలతలు పొందడానికి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు ఏదైనా కనిపెట్టాలనుకున్న, సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలన్నా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి రాహువును కుజుడు చూస్తున్న సమయంలోనే ప్రయత్నం చేయడం అనుకూలత ఇస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా మీ మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడడంతో పాటు ఉద్యోగం మీకే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే గురువు 10ని చూస్తున్నారు. ఎప్పుడైతే కుజుడు మేషాన్ని, సింహాన్ని కూడా చూస్తారో ఇది మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందడానికి అత్యంత అనుకూలత కలిగిన సమయంగా ఉంటుంది. శని వీక్షణ ఉన్నా కూడా ఇక్కడ కుజుడి డామినేషన్ పూర్తిగా ఉంటుంది నెల మొత్తం. ఎందుకంటే రవి కూడా సహకరించబోతున్నారు. తల్లికి ఆరోగ్యం సరిలేకపోవడం, ఇంట్లో ఉన్న పరిస్థితులు అవి అలాగే ఉంటాయి. ఈ నెలలో ఈ పరిస్థితుల్లో మార్పు ఏమీ ఉండదు. ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితి యథావిధిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మార్పులు అంటూ ఏదైనా ఉంటే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారాల్లో అనుకూలత పూర్తిగా ఉంటుంది. అంటే లాభాలు ఎంత వస్తాయి అనడం కంటే అనుకూలత పూర్తిగా ఉంటుందని మాత్రమే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 11లో కేతు ఉన్నారు. ఆయన ఇబ్బంది పెట్టరు, కొత్త సమస్యలు రానియకుండా మాత్రం చూసుకుంటారు. రాహును కుజుడు చూస్తున్నారు కాబట్టి రాహు యొక్క నెగిటివ్ ఉండదు. కాబట్టి 11 నుంచి కేతు తను ఇవ్వగలిగిన అనుకూలతను ఇస్తారు. అది జరిగే వ్యాపారం, వచ్చే లాభాలు సంతృప్తికరంగా అయితే ఉండడానికి అవకాశం ఉంది. మీకు మరింత అనుకూలత కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణు ఆరాధన, ఆలయ దర్శనం, ప్రదక్షిణలు, ఆంజనేయ స్వామి ఆరాధన, సూర్యారాధన, ముగ్గురి ఆరాధన కారణంగా మీకు మరింత అనుకూలతలు ఏర్పడడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి సంబంధించి సూర్యుడు మకర సంచారాన్ని అనుసరించి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకోవాల్సి వస్తే అనుకూలత కలిగిన నెలగా ధనుర్లగ్నాన్ని ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది. లగ్నంలో ఇప్పటికే కుజుడు ఉండడం, ఆ కుజుడిని గురువు చూస్తూ ఉండడం,
4, 7, 8 మీద కుజ ప్రభావం ఉండడం కారణంగా గత నెల నుంచినే కొంత అనుకూలత ఏర్పడింది. కానీ 12లో బుధ శుక్ర సంచారం వాళ్ళ మీద శని వీక్షణ కారణంగా అనవసర ఖర్చులు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ బుధ శుక్ర కూడా లగ్నంలోకి వచ్చి లగ్నంలో ఉన్న బుధ శుక్రుని గురువు చూస్తున్నారు కాబట్టి వారి యొక్క నెగిటివ్ కూడా తగ్గి పూర్తి స్థాయిలో అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండటానికి కాస్త ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో నెలకొనడానికి అవకాశం ఉంటుంది. లగ్నంలో ఉన్న కుజుడు 4ను చూస్తున్నారు. గృహ మార్పులు, గృహాల కొనుగోలు, భూముల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ నెలలో చేయడం మంచిది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు లేదా వాహనాలు కొనుగోలుకు కూడా కావచ్చు, ఈ నెల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ధను లగ్నానికి సంబంధించినంత వరకు ధనం సమయానికి చేతికి అందుతుంది. మీ మాట కారణంగా మీ గౌరవ మర్యాదలు పెరగడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. సమాజంలో మీరు పెద్ద మనిషిగా చలామణి అవ్వడానికి అవకాశం లభించగలిగిన నెలగా ఈ నెలను చూసుకోవచ్చు. కుటుంబంలో ఐకమత్యం, అన్యోన్యత పెరగడానికి, ఒకరి మాట మీద ఒకరు ఉండటానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. మెల్లగా మీ తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి గారి కారణంగా కావచ్చు, తండ్రి ప్రవర్తనతో కావచ్చు, ఆయన ఆరోగ్యంతో కావచ్చు, ఈ సమస్యకు పరిష్కారం లభించడానికి ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత అవకాశం ఉంటుంది. కుజుడు 2లోకి వెళ్ళి 9ని చూసిన సమయంలో 5ను కూడా చూశారు కాబట్టి పెద్ద సమస్య, ఈ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలా, పరిష్కారం కనుక్కోవాలనుకునే వాళ్ళకి చిన్నపాటి ఆలోచనతో సరైన పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది. తేలిక పరిష్కార మార్గాన్ని, పరిహార మార్గాన్ని కనిపెట్టి ఆ దారిలో సఫలత పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగానే ఉంటున్నాయి. ఏ రకమైన కొత్త సమస్యలు అయితే వృత్తి ఉద్యోగాల్లో లేవు. గృహంలో కూడా అనుకూలత ఉంటుంది. కుజుడు లగ్నంలో ఉండగానే ఇల్లు మారాలన్నా, గృహం కొనుగోలు చేసుకోవాలన్నా, భూములు కొనుగోలు చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా చేసుకోండి. రిజిస్ట్రేషన్లు కావాలంటే నెక్స్ట్ మంత్లో కూడా చేసుకోవచ్చు. కొనుగోలు అనేది కుజుడు లగ్నంలో ఉండగా చేసుకోవడమే మీకు మంచిది. అంటే ఫిబ్రవరి 5 లోపల గృహం, భూములు కొనుగోలు కావచ్చు, ఇల్లు మారడం కావచ్చు చేసుకోవడం మీకు అనుకూలతనిస్తుంది. కానీ మీ కింద ఉండేవారి కారణంగా కానీ, మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కారణంగా కానీ కొంత ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయకపోయినా కూడా ఏదో ఒక రూపంలో వారి కారణంగా వచ్చే సమస్య అలాగే కొనసాగడానికి, మరికొంత పెద్దగా కావడానికి అవకాశం ఉంటుంది. దీనికైతే మాత్రం ఈ నెలలో ఏ రకమైన పరిష్కారం మనకు లభించదు. మరింత అనుకూలత కావాలంటే సూర్యారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, మహావిష్ణు ఆరాధన అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం మరింత అనుకూల ఫలితాలు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. అంటే వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత మకర లగ్నం. మకర లగ్నానికి సంబంధించి రవి మకర సంచారాన్ని అనుసరించి చూసుకోవాల్సి వస్తే లగ్నంలో రవి కళ్ళు మంటలు, శరీరం వేడెక్కడం, జ్వరం వచ్చినట్టుగా ఉండడం, జ్వరం రావడం రెండింటికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కోసారి జ్వరం రాకపోయినా కూడా శరీరం అంతా కాలుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ నెల మకర లగ్నం వారికి. కారణం ఏంటంటే మొట్టమొదట రవి లగ్నంలోకి వస్తున్నారు. ఆయన కాస్త బలహీన డిగ్రీలోకి వెళ్ళే సమయానికి కుజుడు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి పూర్తిగా అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకైతే కాస్త ఈ నెలసరి సమయంలో కాస్త ఎక్కువ ఇబ్బంది పడడానికి, కొంచెం కడుపు నొప్పి వంటి వాటితో ఇబ్బంది పడడానికి కూడా స్త్రీలకు అవకాశం ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళకు బీపీ కానీ థైరాయిడ్ కానీ ఉంటే ఈ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువ పెద్ద మొత్తంలోనే ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి భుక్తి కానీ కుజభుక్తి కానీ జరుగుతుంటే ఈ సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక 2లో శని ఉన్నారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. మాట కారణంగా వచ్చే సమస్యలను, ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూర్తిగా అది అవకాశం ఉంటుంది. ప్రయాణాల కారణంగా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి మారడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలలో రైలు ప్రయాణాల వంటివి మీరు ప్లాన్ చేసుకోకపోవడమే మీకు మంచిది. శని, గురు, కుజ ముగ్గురు మేషం మీద ప్రభావం చూపుతున్నారు. అంటే శుక్రుడిని మళ్ళీ గురువు చూడడం, కుజుడు 4ను చూడడం, ఆ కుజుడు లగ్నంలో ఉండడం, కుజుడు మళ్ళీ 8ని కూడా చూడడం, 4, 8 పూర్తిగా పాపగ్రహాల ఆధీనంలో ఉండడం, ఈ కారణంగా వాహన ప్రయాణాలు అన్ని రకాలుగా ఇబ్బందికరంగా మారడానికే అవకాశం కనిపిస్తోంది. అత్యవసరం కాకపోతే ఈ నెల మకర లగ్న జాతకులు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఉన్నట్టు వాతావరణం పూర్తిగా ఆపోజిట్గా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రాత్రి వరకు బాగుంటుంది, ఉదయం లేచే సమయానికి ఇంట్లో పూర్తిగా ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి
ఇంట్లో గొడవలు రావడానికి, కాస్త ఘర్షణ పూరిత వాతావరణం ఇంట్లో ఉండడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు శుభగ్రహముల దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు ఈ హెచ్చరికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు మీరు నిరాటంకంగా నిర్వహించుకోవచ్చు. ఇక్కడ దేనికి మనం ఓకే, ఇది అండి మకర లగ్నానికి సంబంధించిన రవి మకర సంచార ఫలితాలు. మీకు మరింత అనుకూలత కావాలంటే శివాలయం ప్రదక్షిణలు, శివారాధన మరింత అనుకూలత కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం. కుంభలగ్నానికి సంబంధించి సూర్యుడు మకర సంచారాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు ఉండవచ్చు అని చెప్పుకోవాల్సి వస్తే, మకరంలోకి మొదట సూర్యుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత కుజుడు, ఆ తర్వాత శుక్రుడు నెల మొత్తం ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేరుతూ ఉన్న కారణంగా మీరు ఊహించని స్థాయిలో ఈ నెల ఖర్చులు ఉంటాయి. వాటిని మీరు ఆపలేరు. అవసరానికి కొన్ని, అనవసరానికి కొన్ని, ఆపలేక కొన్ని, ఆపడం కుదరక కొన్ని, ఆరోగ్యం కోసం కొన్ని, వస్తువుల కొనుగోలు ఇటువంటి వాటి కోసం కొన్ని, బంధువుల కోసం కొంచెం, ఏదో ఒక రూపంలో మనం ఖర్చు పెట్టి తీరాల్సిందే. ఖర్చులు ఆపడం మీ వల్ల కాదు. ఈ నెల మొత్తం ఆదాయం ఏమో మనకు కావాల్సినంత ఉండదు. వచ్చే ధనం కూడా సమయానికి చేతికి అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖర్చులను మాత్రం మనం ఆపలేము. అప్పులు చేసైనా సరే ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అప్పులు చేయడానికి కూడా పూర్తిగా అవకాశం ఉన్న నెలగా ఈ నెల మనం చూడాలి. 12లోకి రవి వచ్చారు. ధనం కోసం ఖచ్చితంగా ఎంతో కొంత అప్పులు చేయవలసి ఉంటుంది. సో ముఖ్యంగా రవిభుక్తి కానీ కుజభుక్తి కానీ జరుగుతూ ఉంటే అప్పుల కోసం ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు మనకు శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉంటే ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఖర్చులు మన అంచనాను మించి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉంది. ఏ రకమైన ఆటంకాలు లేవు. కానీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కారణంగా కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. కొంతవరకు చెడు వార్తలు వినడానికి, దుర్వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేతులకు గాయాలు కావడానికి అవకాశం ఉంటుంది. లేదా చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి కారణంగా కూడా సమస్యలు ఎదుర్కోవడానికి, ఆయన ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు పడడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. సంతానం కోసం ధనం ఖర్చు పెడతాం. అది ఆరోగ్యం కోసమా, అవసరాల కోసం అనేది అది ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చుల కారణంగా కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యల కారణంగా కావచ్చు, జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి వాదనలు, వాగ్వివాదం జరగడానికి అవకాశం ఉంటుంది. వారికి మీరు సర్ది చెప్పుకునే ప్రయత్నం మాత్రమే చేయండి. ఉన్న మనశ్శాంతిని అయితే పాడు చేసుకోవద్దు. వాళ్ళతో వాదించడానికి వెళ్ళి సమస్య వారికి చెప్తే వారు కూడా అర్థం చేసుకొని మీకు సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య వారికి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం మాత్రమే చేయండి. మరింత అనుకూలత లభించాలి అనుకుంటే శివారాధన, శివాలయ ప్రదక్షిణలు, గ్రామదేవత ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత లభించడానికి అవకాశం ఉంటుంది. వచ్చే సమస్యల పరిష్కారానికి మనకు దారి చూపించడంతో పాటు సమస్యలు మన వరకు రాకుండా చూసుకోవడానికి కూడా గ్రామదేవత ఆరాధన, పరమేశ్వర ఆరాధన సహకరించడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. అంటే వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మీనలగ్నం. మీనలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే పూర్తి స్థాయిలో అనుకూలత కలిగిన మాసంగా మనం ఈ నెలని చూసుకోవాల్సి ఉంటుంది. సో దశమంలో బుధ శుక్ర ఇద్దరు గురువు యొక్క వీక్షణకు కట్టుబడడం, కుజుడు కూడా దశమంలోనే ఉండడం, ఈ కారణంగా వృత్తి ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. ఒక చిన్నపాటి ఇబ్బంది ఏంటి అంటే 6వ ఇంటి అధిపతి అయిన రవి 11లోకి రావడం కారణంగా కొంత ఆలోచనలు సరిగ్గా సహకరించక, సరైన నిర్ణయాలు తీసుకోలేక, పరిష్కారం లభించని ఆలోచనలతో సతమతం కావాల్సి ఉంటుంది. సంతానం చిన్నపిల్లలైతే వాళ్ళ ఆరోగ్యం కారణంగా కావచ్చు, సంతానం పెద్దవాళ్ళైతే వారి ప్రవర్తన కారణంగా కావచ్చు, ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మొదటి 20 రోజులు. తర్వాత కుజుడు 11లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా పరిస్థితి మారడానికి అవకాశం ఉంటుంది. సో మధ్యమ ఫలితాలను మీనలగ్నం వాళ్ళు చూడవలసి ఉంటుంది ఈ నెల మొత్తం. వృత్తి ఉద్యోగాల్లో పూర్తిగా అనుకూలత ఉంది. వ్యాపారంలో నెల 2వ సగం నుంచి స్థాయిలో అనుకూలత కనిపిస్తోంది. కానీ ఖర్చులు ఏదైతే ఇప్పటికే ఉంటున్నాయో మన స్థాయి దాటి ఆ ఖర్చులు అలాగే కొనసాగుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత ఏర్పడడం, సరైన వైద్యం కోసం ధనం ఖర్చు చేయడం, వీటి కారణంగా చాలా రోజుల నుంచి వస్తున్న సమస్య పరిష్కారానికైతే మాత్రం అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ కాంట్రాక్టుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్టులు అందడం, ఇప్పటికే కాంట్రాక్టులు పూర్తి చేసి వర్కులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే బిల్లులు క్లియర్ అయ్యి మనకు అమౌంట్ చేతికి అందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నెలను 2 భాగాలుగా చూసుకుంటే మొదటి సగం వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలత, 2వ సగం వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలతగా ఉంది.
సంతానం కారణంగా నెల రెండవ సగం నుంచి పూర్తి స్థాయిలో అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 5 తర్వాత మీ స్నేహితుల కారణంగా మీకు అనుకూలత ఏర్పడడంతో పాటు కొత్తగా పరిచయం అయ్యే వారి ద్వారా మీకున్న సమస్యలకు పరిష్కారాలు లభించడానికి, పరిష్కార మార్గాలు కనిపించడానికి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద సమస్యల్ని చాలా తేలిగ్గా పరిష్కరించుకోవడానికి ఉంటుంది కుజుడు మకరంలోకి వచ్చిన తర్వాత. ఇది అండి మీన లగ్నానికి సంబంధించిన రవి మకర సంచార మాస ఫలితాలు. మీకు మరింత అనుకూలత కావాలనుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం, మహావిష్ణు ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించడం, వీటి వల్ల మనకు మరింత అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.